బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో A2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనే అతన్ని అదుపులోకి తీసుకుని మచిలీపట్నానికి తరలించారు. మానస్ తేజ్ ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసులో ఎంతో కీలకం కానుందని పోలీసులు తెలిపారు. అతడి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గోడౌన్లో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ A1గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్పై రేపు తీర్పు ఇవ్వనున్నారు జిల్లా కోర్టు. ఇక ఇదే కేసులో పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులైతే స్పీడ్ పెంచారు. ఈ కేసులో A2గా ఉన్న మానస్ తేజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నంలో ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలోనే అతన్ని అదుపులోకి తీసుకొని మచిలీపట్నానికి తరలించారు. అయితే ఈ కేసులో A2గా ఉన్నటువంటి మానస్ తేజ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుందని చెప్పి పోలీసులు తెలిపారు. అతడి స్టేట్మెంట్ ఆధారంగానే మరికొందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గోడౌన్లో ఉన్నటువంటి 7,577 బస్తాల స్టాక్ ఏదైతే రేషన్ బియ్యం ఉందో అది మాయమైనట్లుగా కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ A1గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిల్ పైన జిల్లా కోర్టు రేపు తీర్పు ఇవ్వబోతోంది. ఇక ఇదే కేసుకు సంబంధించి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చినా కూడా వారు విచారణకు హాజరు కాలేదు.